Hi, I'm Dr. Reena, Narayan Physiotherapy Institute. Wishing you all a very happy Women's Day 2026. ఇవాళ ఉమెన్స్ డే ఎంపవర్మెంట్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ గివింగ్ ద పవర్ టు ఉమెన్ ఆర్ సప్రెసింగ్ ఎ ఉమెన్. ఇట్స్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అని అంటే ఒక ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ని ఒక సొసైటీలో ఎలా ట్రీట్ చేయాలి. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకాట్రిస్ట్. మరి ముందస్తుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అమ్మాయిలు ముఖ్యంగా ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, పురుషులు మహిళలు ఈక్వలే కదా, సమాన హక్కులు ఉండాలి. మనం ఏంటంటే మహిళలు ఏంటంటే మానసికంగా బలంగా ఉంటారు, పురుషులు ఏంటంటే శారీరకంగా బలంగా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళతో పోటీ అని కాదు, వాళ్ళతో ఈక్వల్ గా కూడా వెళ్ళొచ్చు. మనకున్న బలాన్ని మనం వ్యక్తపరుచుకుని మన రంగాన్ని ఎంచుకొని ముందుకెళ్ళాలి. ఈ యువతలు మాత్రం ఇలాంటి ఆకర్షణ అంటే మీరు చూసే ఉంటారు, కొన్ని సోషల్ మీడియాలో అంటే ఆకర్షణకు లోబడి వాళ్ళ జీవితాన్ని ముందే అర్థం చేసుకోవడం, లేదు అంటే మోసపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దయచేసి ఇట్లాంటి ఆకర్షణకు లోనవుతండి. మీకున్న ముందున్న మహిళలు ఎంత బాగా వాళ్ళ ప్రగతిని సాధించారో గుర్తుపెట్టుకొని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మీరు చక్కగా ముందుకెళ్ళాలి, కెరీర్ బిల్డప్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి వెనకాల ఎంతో మంది మహిళల కృషి ఉంది. ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ముఖ్యంగా మనకి 1920 దశకంలో ప్రారంభమైన స్త్రీవాద ఉద్యమాలు ఫలితంగా తర్వాత కాలంలో ఎన్నో మహిళలకు సంబంధించిన ఉద్యమాలు జరిగి ఎంతో మంది మహిళలు పాల్గొని ఈ రోజు మహిళలకి ఆర్థికంగా, రాజకీయంగా, రాజ్యాంగ పరంగా ఎన్నో హక్కుల్ని సంక్రమించడం జరిగింది. సో మనం చిన్నప్పటి నుంచి గమనించవచ్చు, ఈ స్త్రీలంటే ఈ విధంగా ఉండాలి, పురుషులంటే ఈ విధంగానే ఉండాలి అనే జెండర్ మన మనుషుల్లో ఉన్న జెండర్ అనే డిస్క్రిమినేషన్ అనేది పోవాలి. స్త్రీలైనా పురుషులైనా కానీ రెండు కూడా సమాజానికి ఒక పక్షి ఎగరాలంటే, స్వామి వివేకానంద చెప్పినట్టు ఒక పక్షి ఎగరాలంటే పక్షికి రెండు రెక్కలు ఎంత ముఖ్యమో, సమాజం ముందుకు వెళ్లాలన్నా కూడా స్త్రీ పురుషుల యొక్క పార్టిసిపేషన్ అనేది ఇద్దరిది సమానంగా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో అటువంటి సమాజం జరగాలంటే, లింగ వివక్షత లేని సమాజం రావాలంటే మహిళలు సాధికారికంగా ఉండాలని సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. Hello everyone. I wish you all a very happy Women's Day. మనం అందరం ఉమెన్ వి ఫైట్ ఫర్ ఈక్వాలిటీ. బట్ ఈక్వాలిటీ అనేది కరెక్ట్ టర్మ్ అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. వెన్ వి ఆస్క్ ఫర్ ఈక్వాలిటీ వీఆర్ బీయింగ్ కాంపిటెంట్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేచర్ మ్యాన్ అండ్ ఉమెన్ ని సపరేట్ గా తయారు చేసింది. దట్ మీన్స్ ఇట్ హ్యాస్ ప్రీ-రిస్టోర్డ్ రోల్స్ ఫర్ మ్యాన్ అండ్ ఉమెన్. సో మనం ఎప్పుడైతే ఈక్వాలిటీ అని అడుగుతామో, వీఆర్ కంపీటింగ్ విత్ దెమ్. వీ డోంట్ నీడ్ టు కంపీట్. వీఆర్ స్ట్రాంగ్ ఇన్ అవర్ ఓన్ జోనర్స్ యాక్చువల్లీ. ఇన్స్టెడ్ ఆఫ్ కంపీటింగ్, వీ షుడ్ బి కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. మన స్ట్రెంగ్త్ ఏంటో మనకు తెలుసు, మ్యాన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అది తనకు తెలుసు. సో మన స్ట్రెంగ్త్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మనం కాంప్లిమెంట్ చేసుకున్నప్పుడు we can make our lives very beautiful. This is what I have understood from my experience. मेरी आंखें पढ़ के देखो, आंखों में है ख्वाब बहुत, दरिया कितने छोटे छोटे लेकिन है सैलाब बहुत. नमस्कार, मेरा नाम विभू कृष्णा है. मैं एक सिंगल लेडी हूँ और अल्मोड़ा उत्तराखंड में रहती हूँ. इस महिला दिवस पर मैं सभी को यही कहना चाहूंगी कि महिलाओं की समस्याएं कभी भी कम नहीं हो सकती. हम हर रोज, हर पल, हर पब्लिक प्लेस और वर्किंग प्लेस में कई सारी समस्याओं से जूझते हैं, कई सारे ऐसे चीजों से गुजरते हैं जो हमें नागवार गुजरती हैं. हमारे सामने कई समस्याएं होती हैं. अगर हम बहुत ज्यादा पढ़ लिख जाते हैं तो हमारी मैरिज की समस्या होती है, हम पर छीटाकशी होती है. हमें ये समाज, चूंकि ये पुरुष प्रधान है, तो ये हमें एक्सेप्ट नहीं कर पाता. पर बावजूद इसके मैं इस महिला दिवस पर सभी से यही अपील करूंगी कि आप अपने महिला होने पर गर्व करिए. ఓం శాంతి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి శుభాకాంక్షలు. స్త్రీ జాతికి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సందేశం ఇవ్వడం ఏమంటే, మనలో ఉన్నటువంటి ఆ వ్యక్తిత్వాన్ని
దేశ సంస్కృతి, సభ్యత, దైవత్వం, ఏదైతే ఇతిహాస పుటల్లో ఉన్నటువంటి దైవత్వం ఉందో ఆ దైవత్వాన్ని ఏంజల్స్ అని అనుకోవచ్చు, లేదు దేవదూతలు అనుకోవచ్చు. అలాంటి లక్షణాలను మనం తెచ్చుకుంటూ మన పిల్లలకు, మన సంతతికి, మన దేశానికి, మన రాష్ట్రానికి మనం అన్ని తెచ్చే విధంగా మనం చేయాలని ఈ సందర్భంగా మనం దృఢ సంకల్పం చేస్తాము. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి చాలా చాలా ధన్యవాదాలు.